హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ రాశారు. సామాజిక నిర్మాణ రీతి అంటున్నారు. తరగతిలోని పోటీ పిరమిడ్. ఒక కళాశాల తరగతిలో 100 మంది విద్యార్థులు ఉన్నారని ఊహించుకోండి. మీరు నేను ఆ తరగతిలో విద్యార్థులం. అది 1 సంవత్సర కాలం పట్టే కళాశాల కోర్సు. సంవత్సరాంతంలో తుది పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఎవరు 1వ స్థానంలో నిలిచారు, ఎవరు 2వ స్థానంలో ఉన్నారు, మరి ఈ విధంగా తరగతిలో 100వ స్థానం వరకు కూడా ఒక మూస విధానంలో ఫలితాలు ప్రకటించబడతాయి. అలాగే విద్యార్థులందరూ కూడా తరగతిలో అత్యుత్తమ విద్యార్థిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ తరగతిలో చేరారని కూడా ఊహించుకోండి. ఎందుకంటే కేవలం 1వ స్థానంలో నిలిచిన విద్యార్థి మాత్రమే అత్యుత్తమ విశ్వవిద్యాలయానికి వెళ్ళి పూర్తి ఉపకార వేతనాన్ని పొందగలుగుతాడు. ఆ విధంగా చూస్తే తరగతిలో 2వ స్థానంలో నిలవడం కూడా సరిపోదు. కనుక సంవత్సరం అంతా మొత్తం 100 మందిని కూడా బాగా రాణించడానికి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాం. మనం 1వ స్థానానికి చేరుకోగలుగుతామో లేదో తెలియకపోవడం వలన ఇది మనలో ప్రతి ఒక్కరిపైన తీవ్రమైన ఒత్తిడిని, ఆందోళనను కలిగిస్తుంది. చిట్ట చివరకు మన ప్రథమ స్థానంలో నిలవడానికి మనకు కేవలం 1% అవకాశం మాత్రమే ఉంది. ఎందుకంటే పిరమిడ్ శిఖరాభాగాన్ని చేరుకుని మనలో ఎవరో ఒక్కరే తరగతిలో 1వ స్థానంలో నిలవగలుగుతారు. ఆ శిఖరభాగాన్ని చేరుకోవడానికి మనమంతా పిరమిడ్ పైకి ఎగబ్రాకుతున్నప్పుడు మనలో ప్రతి ఒక్కరూ మిగిలిన వారిని కిందకు తోసేయడానికి ప్రయత్నిస్తాం. మనం శిఖరాగ్ర స్థానంలో ఉండగలగాలి అంటే అదే ఏకైక మార్గం, ఇతరులను క్రిందకు తోసేయడం. దాని భావం ఏమిటంటే ప్రతి ఒక్కరూ మిగిలిన వారందరి ప్రగతిని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక సంవత్సరమంతా మనలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఏమిటంటే మనల్ని మనం పైకి నెట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ మిగిలిన 99 విద్యార్థులు మనల్ని క్రిందకు లాగేయడానికి ప్రయత్నిస్తున్నారు. 99 మందితో పోరాడాలి అంటే ఎంత కఠినంగా శ్రమించాలి? మరి సంవత్సరమంతా మనలో ప్రతి ఒక్కరికి అది ఎంత ఒత్తిడిని, ఆందోళనను సృష్టిస్తుందో ఊహించండి. చివరికి ఆ సంవత్సరం ముగింపుకు వస్తుంది. ఇప్పుడు మనమంతా పరీక్షల గురించి ఆందోళన పడుతూ ఉంటాం. ఒకసారి పరీక్ష అయిపోయింది అంటే ఇక పరీక్షల గురించిన ఆందోళన అనేదే ఉండదు. కానీ ఇప్పుడు మనమంతా ఫలితాల కోసం ఆందోళనగా నిరీక్షిస్తూ ఉంటాం. ఇది ఆందోళన మరింతగా కొనసాగేలా చేస్తుంది. చివరకు ఆ ఫలితాలు వస్తాయి. తరగతిలో కేవలం 1 వ్యక్తి మాత్రమే 1వ స్థానంలో నిలవగలుగుతాడు. మిగిలిన 99 మంది దుఃఖంగా మరి కృంగిపోతూ ఉంటారు. మరి తరగతిలో 1వ స్థానంలో నిలిచిన వ్యక్తి సంగతి ఏమిటి? అతను ఆమె తదుపరి సవాల్ని ఈ విధంగానే ఎదుర్కోవాలని, ఇదే తంతును మళ్ళీ పునరావృతం చెయ్యాలని గ్రహించేంత వరకు అతి స్వల్పకాలం పాటు మాత్రమే అతను ఆమె ఆనందంగా తీవ్ర ఉద్రేకంలో మునిగి తేలుతారు. కనుక సంవత్సరం పాటు చదివిన ఆ తరగతి ద్వారా ఏం దక్కింది? ఈ తరగతి సంవత్సరం అంతా 100 మంది విద్యార్థులకు విపరీతమైన ఒత్తిడి, ఆందోళన సృష్టించింది. అంతేకాకుండా ఏడాది పొడవునా శిఖరాగ్ర స్థానంలో నిలిచే ఏకైక వ్యక్తిగా అవ్వాలని 100 మంది విద్యార్థులు మిగిలిన వారందరినీ క్రిందికి తోసేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంవత్సరాంతంలో ఒక వ్యక్తి అతి స్వల్పకాలం పాటు ఆనందంగా ఉండగా 99 మంది కృంగుబాటులో మునిగిపోయి దుఃఖంగా ఉన్నారు. దీనిని ఒక గొప్ప వ్యవస్థ అనాలా లేదా ఇంకేమనాలి? ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సంవత్సరం అంతా ఒత్తిడికి మరి ఆందోళనకు గురయ్యారు. ఈ ఒత్తిడి మరి ఆందోళన అన్నవి అన్ని రకాలైన రోగాలను సృష్టిస్తాయి. సాకార తత్వంతో కూడిన తరగతి మహర్షి విధానపు నమూనా. ఇప్పుడు 100 మందితో సంవత్సరం పాటు నడిచే అదే తరగతిని తీసుకుందాం. ఇక్కడ ఉండే ఏకైక వ్యత్యాసం ఏమిటంటే పోటీ అనేది ఉండదు. మరి 1వ స్థానం నుంచి 100వ స్థానం వరకు విద్యార్థులను క్రమానుసారంగా వర్గీకరించడం ఉండదు. ఇక్కడ ఒకే ఒక సరళమైన నియమం ఉంది. తరగతిలోని విద్యార్థులంతా ఉత్తీర్ణులవుతారు లేదా తరగతిలోని విద్యార్థులంతా విఫలమవుతారు.
అంటే తరగతిలో ఒక విద్యార్థి ఉత్తీర్ణుడు కాకపోయినా మనమంతా ఉత్తీర్ణులు కాకుండానే ఉండిపోతాం. ఇక సంవత్సరం అంతా మనలో ప్రతి ఒక్కరూ మిగిలిన వారందరికీ సహాయం చేయాలనుకుంటాం. తరగతిలో అంశాలను అర్థం చేసుకోవడానికి మరి నేర్చుకోవడానికి ఇబ్బందిని ఎదుర్కొంటున్న విద్యార్థులకే ఇతరుల నుంచి ఎక్కువ సహాయం అందుతుంది. అంటే ఏడాది పొడవునా ప్రతి ఒక్కరూ మిగిలిన వారందరినీ పైకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. మిగిలిన వారంతా ఉత్తీర్ణులయ్యేలా చూడాలనే మనమంతా కోరుకుంటాం. ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులైనప్పుడు మొత్తం 100 మంది ఆనందంగా ఉంటారు. మొత్తం 100 మంది విద్యార్థులు సంవత్సరం పొడవునా ఆసరా పొందినట్లు, ప్రేమను పొందినట్లు భావిస్తారు. ఒకరి పట్ల మరొకరు ఆనందంతో ఉంటారు. ఒత్తిడి కనిష్ట స్థాయిలో ఉంటుంది. మరి రోగాలు చాలా తక్కువగా వస్తాయి. సంవత్సరాంతంలో మొత్తం 100 మంది సంతోషంగా ఉండి ఇలాంటి